అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కర్నూలు వద్ద జరిగినటువంటి ఘోర బస్ ప్రమాద ఘటనలో చనిపోయిన వారిలో నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒక కుటుంబం కూడా ఉంది. గోళ్ల రమేష్ కుటుంబం మొత్తం మృతి చెందడం చాలా బాధాకరం. వారి బంధువులు ఈ విషయాలు చెప్తున్నారు. గోళ్ల రమేష్ 35 ఏళ్ల వయసు, అనూష భార్య 30 ఏళ్ల వయసు, వారిద్దరికి పిల్లలు శశాంక్ 12 ఏళ్ళు, మాన్యత 10 ఏళ్ళు పాపం అకాల మృత్యువుకి గురయ్యారు. మృతులు వింజమూరు మండలం గోళ్లవారిపల్లి వాసులుగా గుర్తించారు. ఇందాక చెప్పారు కదా, వరిగొండపాలెం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు కూడా మాట్లాడటం జరిగింది కదా. కర్నూలు బస్ ప్రమాదంలో ఇప్పటికీ 20 మందికి పైగా మరణించినట్లుగానే అధికారిక వర్గాలు కానీ ఇవన్నీ కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి. అది డయ్యూ డామ్కి సంబంధించినటువంటి బస్సుగా గుర్తించారు. అంటే అక్కడ రిజిస్టర్ అయ్యి ఇక్కడ నడుపుకుంటున్నటువంటి బస్ ప్రమాదంపై సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కూకట్పల్లి ట్రావెల్స్ ఆఫీస్కు తాళం వేసి పరారయ్యారని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. బస్ ప్రయాణికుల వివరాలు అంటే ఇప్పుడు చెబుతున్నటువంటి పేర్లలో కొంతమంది జీవించి ఉండొచ్చు, కొంతమంది ఎవరైనా దురదృష్టవశాత్తు మరణించి ఉండొచ్చు. ఎవరు మరణించారు, ఎవరు జీవించి ఉన్నారన్న వివరాలు పూర్తిగా ఇంకా రావాల్సి ఉంది. కాబట్టి వాళ్ళ పేర్లు అంటే వీళ్ళు జీవించి ఉన్న వాళ్ళ పేర్లా కాదనేది మనకి తెలియదు. అశ్విన్ రెడ్డి బేరంగూడ, ఎం సత్యనారాయణ గండి మైసమ్మ, సుబ్రహ్మణ్యం బహదూర్పల్లి ఎక్స్ రోడ్, ప్రశాంత్ సోరారం, గుణసాయి సోరారం, ఆర్గ బందోపాధ్యాయ మియాపూర్, ఆందోజ్ నవీన్ కుమార్ వనస్థలిపురం, గుండా వేణు చింతల్, శ్రీహర్ష నిజాంపేట్. అట్లాగే మరికొందరు పేర్లు కూడా వస్తున్నాయి. గచ్చిబౌలి శివ గచ్చిబౌలి, మేఘనాథ్ ఎల్బీ నగర్, గ్లోరియా ఎల్సా శ్యామ్ గచ్చిబౌలి, యువన్ శంకర్ రాజ్ ఎల్బీ నగర్, జి ధాత్రి జేఎన్టీయు, ఎంజి రామారెడ్డి జేఎన్టీయు, అమృత్ కుమార్ జేఎన్టీయు, మంగా చందన మూసాపేట వై జంక్షన్, సూర్య మూసాపేట వై జంక్షన్, ఉమాపతి భరత్ నగర్, పంకజ్ ఎర్రగడ్డ. వీళ్ళంతా జీవించి ఉండాలని అనుకుందాం. అయితే 4 పేర్లు ఇప్పటికే మనకి చనిపోయిన వాళ్ళ పేర్లు వచ్చినాయి కదా. ఇది మన గోళ్లవారిపల్లికి సంబంధించిన గోళ్ల రమేష్, అనూష, శశాంక్, మాన్యత, వీళ్ళ 4 ఇప్పటికి మరణించినట్లుగా సమాచారం వచ్చింది. గతంలో కూడా ఇట్లాంటి ఘటనలు కొన్ని సందర్భాల్లో జరిగాయి. వాటిలో ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకించి మహబూబ్నగర్లో అప్పటి ఉమ్మడి రాష్ట్రం అక్టోబర్ 30, 2013 బెంగళూరు నుండి హైదరాబాద్ ప్రయాణిస్తున్న ప్రైవేటు వోల్వో బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ బస్సును ఒక కారు ఓవర్టేక్ చేస్తూ కల్వర్టును ఢీకొని ఈ రాపిడి వల్ల అగ్ని ప్రమాదానికి గురైతే ఆ ప్రమాదంలో 45 మంది మరణించారు, 7 గాయాల పాలయ్యారు. ఇది పాలెం అనేటువంటి గ్రామం వద్ద జరిగింది ఈ ఘటన. అలాగే జైసల్మేర్ వద్ద కొద్ది కాలం క్రితమే జరిగినటువంటి మరో ఘటనలో 21 మంది చనిపోయారు. మహారాష్ట్రలో 25 మంది నాసిక్ దగ్గర చనిపోయినటువంటి సందర్భం ఉంది. అటువంటి బస్ ఫైర్లోనే జరిగినటువంటి ఇది ఉంది. అట్లాగే మొన్న మే 2025లో డబుల్ డెక్కర్ ఫ్రమ్ బీహార్ టు ఢిల్లీ బరస్ట్ ఇన్ టు ఫ్లేమ్స్ ఆన్ లక్నో వివేక్ఖండ్ ఫ్లైఓవర్ మీద జరిగినటువంటి ప్రమాదంలో 20 మంది చనిపోయారట. సో ఇట్లా ఇవన్నీ కూడా కొన్ని బస్సు టైర్లు పేలి, కొన్ని ఏమో ఇట్లాంటి నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నటువంటి ఇటువంటి వాటి మీద అధికార వ్యవస్థ నిఘా ఉంచాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఎప్పటి నుంచో ఈ నాగాల్యాండ్ రిజిస్ట్రేషన్ బస్సులు, అట్లాగే ఇప్పుడు డయ్యూ డామ్ అని చూస్తున్నాము. మరి ఆ రిజిస్ట్రేషన్ బస్సులు ఆ మధ్య విన్నాం ఛాసిస్లు కూడా అక్కడ రిజిస్టర్ చేసి దొంగ ఛాసిస్లకి అక్కడ రిజిస్ట్రేషన్ చేసి చేయిస్తున్నారని, ఇటువంటివి ప్రమాదకరమని అప్పట్లో వార్తలు వచ్చాయి. సో రాజకీయ నాయకులు కూడా కొన్ని సందర్భాల్లో ఇట్లాంటి వాళ్ళని వెనకేసి రావడం, వాళ్లే కొన్ని నడపడం, ఇటువంటి వాటికి కూడా ఒక స్ట్రిక్ట్ ఇది లేకపోవడం వల్ల కూడా కొన్ని ఘటనలు, డ్రైవర్లకి సరైన శిక్షణ ఇవ్వకపోవడం వల్ల కూడా ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలు జరుగుతూ ఉన్నాయి. కర్నూలు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావేరీ ట్రావెల్స్ బస్సు ఒకసారిగా బైకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగా ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది దాకా మృతి చెందినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గాయపడిన వారంతా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మన ముందు గాయపడ్డ వ్యక్తి ఉన్నారు, వారిని అడిగి
ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు మీ పేరు చెప్పండి, ఎక్కడ బస్ ఎక్కారు? సూర్య, హైదరాబాద్లో ముసాపేటలో బస్ ఎక్కాను నేను. ఏం చేస్తుంటారు మీరు? నేను స్టడీస్ అయిపోయినాయి, జాబ్ ఇంటర్వ్యూ పర్పస్ మీద నేను బెంగళూరుకి వెళ్తున్నా. ఏం జరిగిందండి అసలు? అంటే మేమందరం పడుకొని ఉన్నాము, ఏసీ నుంచి పొగ రావడం స్టార్ట్ అయింది, ఏసీ ఫ్యాన్స్ నుంచి. సో అప్పుడు కొంచెం ఉలికిపడి లేచి స్మెల్ అదంతా మారిపోయేసరికి లేచి చూసేసరికి జనాలందరూ లైన్లో నిల్చొని ఉన్నారు. మేమేమనుకున్నామంటే నేనేమనుకున్నా అంటే బస్సు ఆపారేమో అనుకున్నా. స్టార్టింగ్ నుంచి మంటలు ఎక్కువ రావడం స్టార్ట్ అయింది. ఇంకా పక్కన ఉన్న విండోను పగలగొట్టి దూకడం జరిగింది. అంటే అంత పెద్ద ఎత్తున మంటలు రావడానికి ఇప్పుడు బైకును ఢీకొన్న తర్వాత డీజిల్ తర్వాత పెట్రోలు ఒకసారిగా మంటలు చెలరేగి వచ్చింది. అంటే ఆ గ్యాప్ ఏమన్నా ఉందా మీరు కిందికి రావడానికి ఏమన్నా మెయిన్ డోర్ నుంచి? అంటే డ్రైవర్ ఇంకా కండక్టర్ వాళ్ళు ఉన్నారు, ఇద్దరు తలుచుకొని ఉండింటే అందరూ సేఫ్ అయ్యేవాళ్ళు. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇదైందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు పారిపోయారు. వాళ్ళకి తెలుసు యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళకి తెలుసు. ఇన్ కేస్ వాళ్ళకి తెలిసి వాళ్ళన్నా బయటికి దిగి అందరిని లేపి ఏదో ఒకటి చేసే ఆప్షన్ ఉంది, కానీ వాళ్ళు అదేం చేయలేదు. వాళ్ళు పారిపోయారు, ఏమయ్యారు కూడా మాకు తెలియదు. ఇంకోటి ఇంకా అది 3 అయ్యేసరికి చాలా అందరూ పడుకొని ఉన్నారు. లేవడం కూడా అంత ఈజీ కాదు ఆ టైంలో. సో కొంచెం వేలుకు వచ్చిన వాళ్ళందరూ బయటపడ్డారు. ఇంకా నిద్రపోయిన వాళ్ళందరూ అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ఫైర్ స్టార్ట్ అయితేనే అలర్ట్ చేసింటే అందరూ దిగే అవకాశం అయితే ఉంది. అవకాశం ఉంది, అందరు దిగే అవకాశం అయితే ఉంది. బస్సు ఆగితే వెనకాల ఆ కారు నుంచి ఒక వెహికల్ వచ్చి రాళ్ళగొట్టడం స్టార్ట్ చేశారు. ఆ రాళ్ళగొట్టడం వల్ల కొంచెం మంది లేచిన వాళ్ళు లేచి బయటకు రావడం స్టార్ట్ చేశారు. అలా మేమందరం బయటకు వచ్చాం. గ్లాస్ బ్రేక్ చేయడానికి కూడా ఇబ్బంది పడి ఉంటారు కదా? ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే ఆ పొగకి మాకేం కనిపించకపోవడము అదంతా ఇబ్బంది అయింది. ఇంకొక కొద్దిసేపు ఉండింటే ఎవరు సేఫ్ అవ్వకపోవచ్చు. బస్సులో ఫుల్గా ఉన్నారు అప్పుడు? బస్ ఫుల్ ఉంది. ఏం చెప్తున్నారు మీరు? ఎందుకంటే బస్సులో ఇట్లాంటి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి, ఎట్లాంటి ప్రికాషన్స్ మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది ఒక ప్యాసింజర్గా మీరేం అభిప్రాయపడుతున్నారు? ప్రికాషన్స్ అనేవి ఏమి ఉండవు, ఏదైనా అది డ్రైవర్ చేతులు ఉంటుంది బస్ డ్రైవింగ్ అనేది. సో మంచి డ్రైవర్స్ని తీసుకుంటే ఇవేం కావు, మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసిన డ్రైవర్ని తీసుకుంటే ఇవేం కాకుండా ఉంటాయని చెప్పి అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడ డ్రైవర్దే ఇష్యూ ఉంది. మెయిన్ రోడ్లో బస్సు ఆగిపోయింది దానివల్ల. ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉండేది? అంటే మీరు పైనుంచి బ్రేక్ చేసి కిందకి వస్తున్నప్పుడు మిగతా ప్యాసింజర్స్ కాలిపోతున్న పరిస్థితి ఏమైనా చూసారా మీరు? లేదు, చూడలేదు. బ్రేక్ చేసాము, కిందకు వచ్చేసాము. మాకు ఇంకా ఆప్షన్ మేము కూర్చొని ఇంకా అక్కడ ప్యానిక్ వచ్చేసి అక్కడ కూర్చున్నాం. మేము వెళ్ళి మళ్ళీ హెల్ప్ చేసేంత టైం కూడా మాకు లేదు. ఎంతసేపు జరిగి ఉంటుందండి మొత్తం? అంటే స్టార్టింగ్ 3కి ఏమో ఫైర్ స్టార్ట్ అయింది. మేము బయటకు వచ్చి కూర్చొని అంతా అయిపోయి 3:25 అయ్యింది. బైక్ యాక్సిడెంట్ అయితే వాళ్ళ బైక్ అవునులే పక్కాకొచ్చి